హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. ఈరోజు మనం నిత్య యవ్వనం సాధ్యమేనా, లేదా దీర్ఘాయుష్యు సాధ్యమేనా, లేదా ఎప్పుడు కోల్పోయినటువంటి అంటే నిరంతరం చేయనటువంటి సంభోగ సామర్థ్యం సాధ్యమేనా? ఆయుర్వేదంతో ఈ మూడు సాధ్యమే. ఎందుకంటే నేను ఇంత ముందు కూడా వీటికి సంబంధించినటువంటి వాటి వివరాల గురించి కూడా చెప్పడం జరిగింది ఒక వీడియోలో. ఈరోజు కూడా చాలా మంది కూడా వయసు పెరగడం వల్ల, వృద్ధాప్య ఛాయలు రావడం వల్ల బలహీన పడిపోతూ ఉంటారు. కొద్ది రోజులకే సుమారుగా 40-50 సంవత్సరాలలోనే చర్మం అంతా కూడా ముడతలు పడిపోవడం, బలహీన పడిపోవడం, కండరాలు మెత్తబడిపోతూ ఉండడం, లైంగిక సామర్థ్యం క్రమక్రమంగా తగ్గిపోతూ ఉండడం మనం చూస్తూనే ఉంటాం. అంతేకాకుండా అతి తక్కువ వయసులోనే చాలా మంది అనేక రకాలైనటువంటి వ్యాధులకు గురై అర్ధాంతరంగా చనిపోయిన వాళ్ళు కూడా చాలా మంది లేకపోలేదు. హార్ట్ అటాక్ వల్ల కావచ్చు, లేదా జాండీస్ వల్ల కావచ్చు, లేదా మరే ఇతర కారణాల వల్ల కూడా చనిపోవచ్చు. అయితే చాలా మంది కూడా 25 సంవత్సరాలు దాటిన తర్వాత లైంగిక సామర్థ్యం కూడా విపరీతంగా తగ్గిపోతుంది కొంతమందిలో. సో దీనికి అనేక రకాలైనటువంటి కారణాలు ఉన్నాయి. పెళ్లి కాకముందే చాలా మంది లైంగిక సామర్థ్యం లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. దీనికి కారణం ఈ జనరేషన్లో మనం తీసుకునేటువంటి విషవాయువులు, పీల్చుకునేటువంటి తినేటువంటి విష పదార్థాలు, కెమికల్స్, జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్స్, అదేవిధంగా మనం చేసే ప్రతిదీ కూడా ఇప్పుడు కల్తీ అయిపోయింది. మనం తినే ప్రతిదీ కూడా కల్తీ అయిపోయింది. ఏదైనా కూడా శరీరానికి బలం రావాలి అంటే ఖచ్చితంగా మనం తీసుకునే ఆహారం మీద ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా ఈ జనరేషన్ పిల్లలకు అయితే ఈ జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ విపరీతంగా అలవాటు అయిపోతుంది. దీనివల్ల వాళ్ళు అతి తక్కువ వయసులోనే చాలా రకాలైన సమస్యలు. ఈ జనరేషన్లో కనీసం ఆడవాళ్ళలో అయితే 100లో 50% మంది పీసీఓడి, ఇర్రెగ్యులర్ పీరియడ్ సమస్యతో బాధపడే వాళ్ళు చాలా మంది కూడా ఉన్నారు. అతి తక్కువ వయసులోనే మెచ్యూర్ కూడా అవుతున్నారు చాలా మంది. దీనికి కారణం మన బాడీలో ఉన్నటువంటి ఈ ప్రాబ్లమ్సే. వీటన్నిటిని మనం క్యూర్ చేసుకోలేమా? ఇప్పుడు ఒకప్పుడు లైఫ్ స్పాన్ వచ్చేసి 100 years ఉండేవాళ్ళు. బట్ ఇప్పుడు లైఫ్ స్పాన్ వచ్చేసి కనీసం 60 ఏళ్ళు ఏ రోగం లేకుండా ఉంటే హ్యాపీ. మ్యాక్స్ 80 వరకు బతికితే మహా గొప్ప. కానీ ఆ పాతకాలంలో 100కు పైగా సంవత్సరాలు బతికిన వాళ్ళే చాలా మంది. ఇప్పటికి కూడా మా నాన్నమ్మ 97 years, తను ఇప్పటికి కూడా తన పని తను చేసుకుంటుంది. నేను ఒకసారి వీడియోలో కూడా చూపించాను మీకు. ఓకే, సో ఈ విధంగా చెప్పుకుంటూ వెళ్తే మనము ఎందుకు ఇలా తయారయ్యాము, దీన్ని మళ్ళీ మనం నార్మల్ చేసుకోలేము అనే దాని గురించి మేము చాలా విధాలుగా ఆలోచించాము. ఎన్నో రకాలైనటువంటి పుస్తకాలు, ఎన్నో రకాలైనటువంటి గ్రంథాలు కూడా మా దగ్గర ఉన్నాయి. వాటి అన్నిటిని కూడా చూసాము. కానీ కొన్ని ఆ పేర్లు మాకు కూడా అర్థం కాలేక, అవి తీసుకురాలేక, అవి దొరకకపోవడం మేము కూడా ఊరుకాను. కానీ ఇటీవల కాలంలో నేను బాగా సర్చ్ చేసిన దాంట్లో కొన్ని రకాలైనటువంటి ఔషధాలు శరీరంలో ఉన్నటువంటి ఇమ్యూనిటీ లెవెల్స్ని పెంచడానికి, బలాన్ని, పటుత్వాన్ని పెంచడానికి, అదేవిధంగా ముసలితనం ఛాయలు తగ్గించడానికి, ఈ లైంగిక సామర్థ్యాన్ని కూడా తగ్గించడానికి, అంటే లైంగిక సామర్థ్యం తగ్గిపోయిన పెంచడానికి ఇవి కొంతవరకు చాలా బెటర్గా ఉపయోగపడుతున్నాయి. అందులోనూ మనకు అందుబాటులో ఉండాలి. సో ఈ విధంగా మీకు 2 రకాలైనటువంటి ఔషధాలు, 2 తయారీ పద్ధతుల గురించి మీకు చెప్తాను. ఇది మీరు ఇంట్లోనే మీరు తెప్పించుకొని మీరే తయారు చేసుకునేటువంటి అతి సులువైనటువంటి ఔషధాలు. ఉదయం ఒకటి, రాత్రి ఒకటి తయారు చేసుకునే విధానం కూడా నేను జాగ్రత్తగా చెప్తాను. మోతాదుతోటి మీరే ఇంట్లోనే మీరు తెప్పించుకొని వాడుకోవచ్చు. మొదటి వచ్చేసి చూర్ణం తయారు చేసుకోండి. ఈ చూర్ణానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటి? 1 నేలతాడి, గుర్తుపెట్టుకోండి, నేలతాడి, నేల గుమ్మడి చూర్ణం సమభాగాలుగా తీసుకోండి. దీంతోపాటు మేడి చూర్ణం, మేడి కాయలు ఉంటాయి కదండి, ఆ మేడి కాయల లోపల గింజలు తీసేసి ఎండబెట్టి దాన్ని కూడా చూర్ణం చేసుకోవచ్చు. లేదంటే మనకు ఆయుర్వేదిక్ షాప్లో కూడా మేడి చూర్ణం లభిస్తుంది. మేడి చూర్ణము, నేలతాడి చూర్ణము, నేల గుమ్మడి చూర్ణం, ఈ 3 చూర్ణాలను సమభాగాలుగా తీసుకొని, అంతే, ఇంకేం అవసరం లేదు, బాగా మిక్స్ చేసేసుకోండి. ఓకేనా? దీనితో సేమ్ అదే మోతాదులో కండ చక్కెర కలుపుకోండి. అంతే, ఇంకా మీరు చేయాల్సింది ఏమీ లేదు. ప్రతిరోజు ఉదయం పూట పరికడున గోరువెచ్చని పాలలో ఈ చూర్ణాన్ని ప్రతిరోజు తీసుకుంటూ ఉండాలి. మీరు ఎన్ని రోజులైనా, దీనికి లిమిట్ అనేది ఏం లేదు, ఎన్ని రోజులైనా వాడుకోవచ్చు. ఇది శరీరాన్ని టైట్నింగ్ చేయడం కొరకు, శరీరం మీద ముడతలు తగ్గించడం కొరకు, శరీరం యొక్క గ్లో పెంచడం కొరకు చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అంతేకాకుండా అదేవిధంగా రాత్రిపూట మనము అన్నం తిన్న తర్వాత, ఇదేమో పరికడించబోగా రాత్రిపూట ఒక లేహ్యం తయారు చేసుకోవాలి మనం. ఈ లేహ్యానికి కావాల్సిన మోతాదు కూడా చెప్తాను నేను. ఓకేనా? దీనికి ఒక 100 గ్రాములు, అన్ని 3 ఐటమ్స్ చెప్తాను. ఈ 100 గ్రాములు తెచ్చుకోండి. ఉసిరికాయ, తానికాయ, కరక్కాయ, ఈ 3టిని చూర్ణం చేసుకోవాలి. ఇవి వాలపులు ఉంటాయి. వాలపులు అంటే పైన పెచ్చులు ఉంటాయి కదా, వాటిని. ఈ మధ్య కాలంలో మనకు ఆయుర్వేద షాప్లలో ఇవి కూడా లభిస్తున్నాయి. త్రిఫల అని కూడా పిలుస్తుంటారు దీన్ని. కానీ మనం డైరెక్ట్గా రా మెటీరియల్ చేసుకోవడం బెటర్. ఒకవేళ దొరికిన సందర్భాల్లో ఉసిరి చూర్ణం, తానికాయ చూర్ణం,
కరక్కాయ చూర్ణం. ఈ మూడింటిని 100 గ్రాముల మోతాదులో తీసుకొచ్చుకోండి. ఓన్లీ అంతే, ఈ మూడింటిని 100 మోతాదుల తీసుకొచ్చేసేది. దీనిలో ఎస్టి మధు చూర్ణం అనేది కూడా మనకు ఆయుర్వేద షాప్లో చాలా సులువుగా లభిస్తుంది. అది ఒక పావు కేజీ 250 గ్రామ్స్. ఓకేనా. ఇప్ప పువ్వు చూర్ణం ఉంటుంది. ఇప్ప పువ్వు కూడా దొరుకుతుంది. ఇప్ప పువ్వు తీసుకొచ్చి దాన్ని మెత్తగా దంచి గ్రైండ్ కూడా చేసుకోవచ్చు ఎండబెట్టుకొని. నేను ఆల్రెడీ చెప్పాను ఇంతకుముందు ఇప్ప పువ్వు యొక్క ప్రాముఖ్యత గురించి మీకు ఒక వీడియో సపరేట్గా తీసి చెప్పాను. మీకు చాలా అద్భుతంగా పనిచేస్తుంది అని లైంగిక సంబంధం పెంచడానికి. వీటి అన్నిటిని బాగా మిక్స్ చేయండి. ఓకేనా. వీటన్నిటిని బాగా మిక్స్ చేయండి. ఇందులో ఒక సుమారుగా 200 నుంచి 250 గ్రాముల నెయ్యి, ఆవు నెయ్యి, అదేవిధంగా ఒక 300 నుంచి 400 గ్రాముల తేనె సరిపడా, అంటే ఒక లేహ్యం ముద్దలాగా తయారడానికి కావాల్సినటువంటి సరిపడా తేనె, నెయ్యిని మనం అందులో యాడ్ చేసుకొని బాగా కలుపుకొని కొంచెం లేహ్యం ముద్దలాగా అవుతుంది. దాన్ని ఒక సీసాలో భద్రపరుచుకొని ప్రతిరోజు రాత్రిపూట ఒక చిన్న చెంచా మోతాదులో అన్నం తిన్న తర్వాత తీసుకుంటూ ఉండాలి. అంతే. ఈ లేహ్యం ఏం చేస్తుంది అని అంటే, ఈ మనం కలిపినటువంటి ఈ మిశ్రమాలన్నీ కూడా మీకు శరీరంలో అన్ని అవయవాలను కరెక్ట్ అయినటువంటి పనితీరులో చేసే విధంగా ఈ దానికాయ, ఉసిరికాయ, కరక్కాయ పనిచేస్తుంది. వ్యర్థాలను బయటికి పంపించేస్తుంది మోషన్స్ ద్వారా. ఇప్ప పువ్వు కానీ ఎస్టి మధు కానీ ఏం చేస్తుంది అంటే నరాల బలహీనతను తగ్గిస్తుంది, హార్మోన్స్ని డెవలప్ చేస్తుంది, బ్లడ్ సర్క్యులేషన్ పెంచుతుంది, టెస్టోస్టిరాన్ని ఇంప్రూవ్ చేస్తుంది, అంగస్తంభాలని పెంచడానికి ఇది చక్కగా ఉపయోగపడుతుంది. ఈ విధంగా మనం ఉదయం ఒక చూర్ణము, రాత్రి ఒక చూర్ణం, ఈ రెండింటిని కనుక తయారు చేసుకొని ప్రతిరోజు ఉపయోగించినట్లయితే తప్పకుండా మీరు ఏదైతే కోల్పోయామనుకున్నారో మీ వయసు అనేది తిరిగి రావడం అనేది జరుగుతుంది. మీరు అంత యాక్టివ్గా ఉంటారు. ఓకేనా. అంత బలవంతంగా ఉంటారు. అన్ని విధాలా మీరు కోల్పోయిన వాటిని మళ్ళీ మీరు తిరిగి పొందవచ్చు. మీరు అనుకున్న దానికన్నా మీ లైఫ్ స్పాన్ అనేది ఖచ్చితంగా పెరుగుతుంది. కానీ దీన్ని మీరు 1 నెలలో 2 నెలలో కాదండి, కంటిన్యూగా దీన్ని వాడుకుంటూ వెళ్ళండి. ఓకేనా. ఎలాంటి సమస్యలు ఉండవు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. చింతపులుపు, డ్రింకింగ్, స్మోకింగ్ లాంటివి అవాయిడ్ చేయండి, సరిపోతుంది. ఇంకా దీనిని 15 సంవత్సరాలు పైబడిన స్త్రీ, పురుషులు ఎవరైనా సరే దీన్ని ఎంత వారికైనా ఏజ్ వాళ్ళైనా దీన్ని వాడుకోవచ్చు. ఒక్కసారి తయారు చేసుకొని ఫ్యామిలీ కూడా రోజంతా అంటే అందరూ కూడా రోజు ఈ విధంగా చేసుకున్నా కూడా చాలా చాలా మంచిది. ఓకేనా. కాబట్టి ఈ పద్ధతిని ఫాలో అవ్వండి. మీరు అనుకున్నట్టుగా మీరు అనుకునే అన్ని కూడా నిత్య యవ్వనంగా, అంటే వయసు పెరిగినా కూడా చాలా యాక్టివ్గా ఉంటారు. ఓకేనా. ఎప్పుడు కూడా అలసిపోవడం అనేది జరగదు. అదేవిధంగా మన ఆయుర్దాయం పెరుగుతుంది. అంటే కొంత వయసు పడిన తర్వాత అవయవాలన్నీ కూడా వాటి యొక్క పనితీరు తగ్గిపోతుంది. ఆ పనితీరు తగ్గిపోకుండా కూడా ఇది చేస్తూ ఉంటాయి. కాబట్టి మనకు ఆయుర్దాయం పెరిగినట్టే. అదేవిధంగా లైంగిక సామర్థ్యం కూడా పెరుగుతుంది. దానితో కూడా మనం చాలా ఇబ్బంది పడుతుంటారు. కాబట్టి ఇది కూడా పనిచేస్తుంది. కాబట్టి ఈ విధంగా వాడుకోండి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. చాలా అద్భుతమైన ఫలితాలు మీరు పొందడం జరుగుతుంది. ఒకవేళ మీకు అయినా ఇంకేదైనా సమస్యలు ఉంటే నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. కింద స్క్రోల్ నెంబర్స్కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా, లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనలు, మెడిసిన్స్ కూడా పొందవచ్చు. ఒకవేళ మీరు రాలేమనుకుంటే మీ సమస్య తెలియస్తే కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ పంపిస్తాము. ఆ అవకాశం కూడా చాలా మంది వాడుకుంటున్నారు. అండ్ కింద డిస్క్రిప్షన్ మన గ్రూప్ లింక్ కూడా ఉంది. లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరెన్నో అద్భుతమైన చిట్కాలు అందులో ఎప్పటికప్పుడు పంపిస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ.